మనోరంజన న్యూస్ ప్రతినిత్యం ప్రజల పక్షం. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్ భవన్ లో బీసీటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి ఫులే అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ రంగాల్లో విశేష సేవలందిస్తున్న 90 మంది ఉద్యోగులను సావిత్రిబాయి ఫులే అవార్డులతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి మాజీ జడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సావిత్రిబాయి ఫులే ఆశయాలను యువతతో పాటు ఉద్యోగులు స్ఫూర్తిగా తీసుకుని సమాజ అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే బీసీ వర్గాల విద్య, ఉపాధి, సామాజిక అభ్యున్నతికి ఇలాంటి కార్యక్రమాలు మరింత అవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీటీ అసోసియేషన్ నాయకులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. అవార్డ్స్ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మిత్రులు, బీసీటీయు జిల్లా అధ్యక్షులు మాడవేటి వినోద్ గారు, అట్లాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు, మన రూరల్ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు, అదే మరో ముఖ్య అతిథి మన జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు మిత్రులు జాతుల శ్రీనివాస్ గౌడ్ గారు, అట్లాగే ఎంప్లాయీస్ అసోసియేషన్ స్టేట్ అధ్యక్షులు చంద్రశేఖర్ గౌడ్ గారు, అట్లాగే ఉమెన్స్ వింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీ సిడిపిఓ పద్మ మేడం గారు, ఆంజనేయ గారు, రవీందర్ గారు, నారాయణ రెడ్డి గారు, చాలా మంది పెద్దల వేదిక మీద మా ప్రవీణ్ గారు, మాతో ఉద్యమాలు పనిచేసిన ఈవో అశోక్ గారు, రత్నాకర్ గారు, ఏలూరు రత్నాకర్ గారు, గోపాలకృష్ణ గారు, ఆ ఉద్యమంలో ఆటలతో పాటలతో ఉరుతలు ఇచ్చిన మా మిత్రులు లక్ష్మణ్ గారు, ప్రొఫెసర్ రిటైర్డ్ శ్రీనివాసరావు గారు, ఏలూరు నాగేశ్వర్ గారు, చాలా మంది పెద్దలు వేదిక మీద ఉన్నారు. వారందరికీ ముందున్న ఎంప్లాయీస్కి, టీచర్స్కి, వివిధ శాఖలకు చెందిన ఉద్యోగస్తులు, వారి పేరెంట్స్, మరి ఈరోజు జ్యోతిరావు మరి అవార్డు తీసుకున్న వాళ్ళే కాదు, తీసుకున్న వాళ్ళకు కూడా ఈ సందర్భంగా అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే భవిష్యత్తులో వచ్చే సంవత్సరం కూడా ఈ అవార్డ్స్ మీరు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి సావిత్రిబాయి ఫులే గురించి నాకంటే మీ అందరికీ తెలుసు. ఈరోజు ఒక చిన్న పిల్లను స్టార్ట్ చేస్తే పన్ను ముసలి వరకు సావిత్రిబాయి ఫులే గురించి, జీవిత చరిత్ర గురించి తెలుసు. మరి సావిత్రిబాయి ఫులే మహారాష్ట్రలోని మరి సాతేరగం జిల్లాలో నాయాగంలో జన్మించడం జరిగింది. ఈ నెల 3వ తారీఖు ఫస్ట్ 1831 నాడు జన్మించడం జరిగింది. ప్లేగు వ్యాధితో ఆమె 13/3/1890లో మరణించడం జరిగింది. అంటే 66 సంవత్సరాలు ఉన్నది. మరి ఈరోజు ఈ బీసీటీయు ఆధ్వర్యంలో అంటే సావిత్రిబాయి ఫులే ఈరోజు మనకు 195వ జయంతి ఉత్సవం. మరి ఈరోజు బీసీటీయు వార్షికోత్సవం కూడా 11వ వార్షికోత్సవం జరుపుకుంటా ఉన్నారు. ఫులే అవార్డ్స్లో నేను కనీసం 6 సంవత్సరాలైంది. ఎవ్రీ ఇయర్ నన్ను కూడా ఒక గెస్ట్గా పిలిపించినందుకు బీసీటీయు కార్యవర్గానికి మొత్తానికి సందర్భంగా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఆ రోజుల్లో అసలు భారతదేశంలో ఒక మహిళకు స్వతంత్రం అంటూ లేదు. మహిళ వంటింటి కుందేలు, మహిళకు విద్యా బోధన లేదు. ఆ టైంలో మరి ఒక మహిళా ఉపాధ్యాయురాలుగా, భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫులే మరి తన 9వ ఏటనే 12 సంవత్సరాలు ఉన్న జ్యోతిరావు ఫులేను వివాహమాడి, అప్పుడు బాల్య వివాహం జరుగుతూ ఉంది. మా జగమంలో కూడా మేము కూడా మైనర్లను వివాహం చేసుకున్నాం. కాబట్టి ఆ బాల్య వివాహంలో మరి ఫులేను వివాహమాడి, మరి ఫులేతోని అష్ట కష్టాలు పడి ఒక మిడిల్ క్లాస్ కుటుంబం నుంచి వచ్చి మరి పొలం వ్యవసాయ పనులు కూడా చేస్తూ ఉన్నాయి. తర్వాత జ్యోతిరావు ఫులేతో విద్యాభ్యాసం నేర్చి ఒక చెట్టు కింద, అక్కడ పొలాల్లో ఒక చెట్టు కింద విద్యాభ్యాసం నేర్చి
ఆమె ఫస్ట్ ఉపాధ్యాయులు, భారతదేశంలోనే మొట్టమొదటి ఉపాధ్యాయురాలు, మహిళా ఉపాధ్యాయులు. 1848లో పుణేలో ఫస్ట్ ఒక స్కూల్ స్థాపించిన వ్యక్తి మహానయురాలు సావిత్రిబాయి ఫులే. మరి సావిత్రిబాయి ఫులే గురించి మరి చాలా చెప్పచ్చు. ఆమె ఒక ఆదర్శ రాయురాలు, అంటరానితనం, అప్రస్తుత, అన్యాయానికి ఎదుర్కొన్న మహానాయకురాలు, గొప్ప నాయకురాలు సావిత్రిబాయి. కాబట్టి ఆ రోజు మనం చూసాం, హౌస్ నాట్ ఉన్నోళ్ళు లేనోళ్ళు, అగ్రవర్ణాలు మరి ఈమె చదువు చెప్తా ఉంటే మరి పోతా ఉంటే బురద చల్లిన రోజులు ఉన్నాయి. ఆ రోజు మరి బురద చల్లితే అదే బురద చీరతో పోయి చీరను మార్చి పిల్లలకు పాఠాలు చెప్పి మళ్ళీ అదే చీర కట్టుకొని మళ్ళీ వెళ్ళి ఒక టైంలో భరించలేక ఒకరిని చెంపపెట్టి కూడా వాయించిన వ్యక్తి, గొప్ప వ్యక్తి సావిత్రిబాయి ఫులే. మరి ఫులే గురించి మరి చాలా ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే మేము ఉద్యమ నాయకులం, రైతు మాకు చాలా వినోద సంబంధం, గంటలు మాట్లాడచ్చు. మరి ఇలా టైం చాలా తక్కువ ఉంది. మన ఇంకో ముఖ్య అతిథి కూడా మాట్లాడవలసి ఉన్నది. కాబట్టి ఈరోజు బీసీటీవీ వాళ్ళు మరి ఎంత ఘనంగా చేస్తూ ఉన్నారంటే మరి అందరినీ ఒక థాట్ ఇంటికి తీసుకొచ్చి బీసీ అంటే బీసీలే కాదు, నేను తెలుసుకున్న వినోద్ గారికి ఇలా ఒక 10-15% ఓసీలకు కూడా ఈ అవార్డ్స్ ఇచ్చిన ఘనత బీసీటీవీకే దక్కుతుంది. ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ సందర్భంగా నేను స్టేట్ గవర్నమెంట్కు సెంట్రల్ గవర్నమెంట్ మరి కొన్ని కోరికలు కానీ డిమాండ్స్ కానీ కోరుతా ఉన్నా. ఏదైతే మరి ఫులే గారి జయంతి అధికారికంగా జరిపింది, చాలా సంతోషం, దానికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా ఈ గవర్నమెంట్కి. అట్లాగే ఏదైతే ఇప్పుడు పెద్దలు మాట్లాడిన ఎమ్మెల్యే గారు బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మీకు తెలుసు, వినోద్ గారికి తెలుసు, ప్రవీణ్ గారికి తెలుసు, చాలా మంది బీసీ నాయకులు ఇక్కడ ఆంజనేయులు గారు, రవి గారు అందరికీ తెలుసు. బీసీ 42% రిజర్వేషన్ రౌండ్ టేబుల్ సమావేశం పెడితే మరి బీసీ ధర్నా పెడితే దాంట్లో అటెండ్ అయింది ఓసీలో ఒక బీసీ నాయకులు. అంటే నేను ఓసీలో పుట్టినా అన్ని బీసీ లక్షణాలు చాలా మంది అన్నారు. బీసీలో ఖచ్చితంగా అటెండ్ అయితే బీసీ సామాజిక వర్గానికి 42% రిజర్వేషన్ వచ్చే వరకు నేను కూడా కొట్లాడతాను ఆ సందర్భంలో చెప్పిన రోజు. కాబట్టి ఈరోజు నేను ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి చెప్పుకోదే అతి సన్నిహితుడు. కాబట్టి ఈ సందర్భంగా నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడే మాట్లాడదాం అనుకున్నా, ఆయన వెళ్ళింది. కాబట్టి మరి ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా మనం చెప్పినాం, కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చినాం. కాబట్టి రాజ్యాంగబద్ధంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చినాకనే లోకల్ బాడీస్కి వెళ్ళాలని సందర్భంగా నేను తెలియజేస్తూ, ఒక రాజకీయమే కాదు విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా ప్రతి రంగాల్లో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని సందర్భంగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అట్లాగే సావిత్రిబాయి ఫులేకు ఈ గవర్నమెంట్ స్టేట్లో ఒక 5 ఎకరాలు శృతివనము ఇవ్వాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ, బట్ అట్లాగే జిల్లాకు ఒక కాంస్య విగ్రహం పెట్టారు సావిత్రిబాయి. అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ కోరుతూ సావిత్రిబాయి ఫులే పాఠ్యాంశాల్లో కూడా చేర్చాలి జీవిత చరిత్రను. ఈ సందర్భంగా తెలియచ్చు, పార్లమెంట్లో కూడా సావిత్రిబాయి ఫులే విగ్రహం ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ భారతరత్న అవార్డు కూడా అని డిమాండ్ చేస్తూ, మరి ఇవన్నీ కోరికలు న్యాయమైనవి. కాబట్టి ఇవన్నీ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఫుల్ఫిల్ చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంత మంచి కార్యక్రమాన్ని మరి ప్రతిసారి నన్ను గెస్ట్గా పిలుస్తున్న జిల్లా అధ్యక్షుడు వినోద్ కానీ, జనరల్ సెక్రటరీ గోపాలకృష్ణ కానీ, వారి కార్యవర్గానికి కానీ, మీ అందరికి కానీ ప్రతి ఒక్కరికి సందర్భంగా కృతజ్ఞత ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ.